హై ఫ్రెండ్స్, మీలో ఎంతమంది గబ్బర్ సింగ్ రిలీజ్కి వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి. ముందుగా మన పోస్టర్ పవన్ కళ్యాణ్ గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మన వాళ్ళు చేస్తున్న రచ్చ అయితే ఒకసారి చూడండి. మనోళ్ళు బయట ఉన్నప్పుడు అసలు రచ్చ చేస్తా ఉన్నారు. పూలమాలలు, ఫోటోలు, దండలు, బాబులకే బాబు అని స్లోగాన్లు అసలు బీభత్సంగా అయితే చేస్తా ఉండారు అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా రచ్చే. నేను సీరియస్ గా బ్లాగ్ చేస్తుంటే వీళ్ళు సిల్లీగా పూలు చేస్తా ఉన్నారు. లోపలికి పవన్ కళ్యాణ్ ఒక ఓటింగ్ లాంటిది తీసుకొచ్చారు. దాంతో అందరు ఫోటోలు దిగారు. బయట ఎక్కడ ఖాళీ లేదన్నట్టు డైరెక్ట్ గా తీసుకెళ్లి థియేటర్ లోనే పెట్టేశారు బాంబులు మొత్తం. దాంతో ఓనర్ గారు కూడా కిందకే వచ్చి నించుంటా ఉన్నారు. థియేటర్ ఓనర్ అంట ఆయన కింద నించొని ఏం జరుగుతుందని చెప్పి చూస్తా ఉన్నారు. అంతేకాదు జనసేనకు సంబంధించిన ఒక పర్సన్ కూడా అక్కడే ఉన్నారు. ఆయనే మొత్తం అక్కడ ఆర్గనైజేషన్ చూస్తున్నట్టున్నారు. ఏం ఇష్యూస్ రాకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా. వీరి పేరే చందు గారు. మీకు ఒకవేళ వీరు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. హాలీవుడ్ బాలీవుడ్ సంబంధించిన థియేటర్ ఒక రివ్యూ అయితే నేను మళ్ళీ చేస్తాను. ఇదిగో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి కదా, ఒకవైపు హాలీవుడ్ ఇంకోవైపు బాలీవుడ్ అనమాట. మీకు ఇప్పుడు వీడియోలో కొన్ని ఆడియోస్ అండ్ కొన్ని మామూలుగా వీడియోస్ కూడా చూపిస్తా ఉంటాను. చూసి ఎంజాయ్ చేయండి. లోపల ఎలా ఉంది ఏంటి అని రియల్ ఎక్స్పీరియన్స్ చూడండి. చాలా హానెస్ట్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకి పోలీసులు అయితే ఉంటారు. మరి ఎందుకు ఉంటారో ఏందో కూడా తెలియదు. అదేంటో కానీ పోలీసులు చూడంగానే మన వాళ్ళు ఇంకొంచెం రెచ్చిపోతా ఉంటారు. మూవీ అయితే చాలా లేట్ చేశారు. 9:45 కి షో అయితే 10 కి అయితే స్టార్ట్ చేశారు. ఆ 10 నుండి యాడ్స్ అన్ని పోగా 10:15 కి అట్లా స్టార్ట్ అయింది. నిన్ను ఇక్కడ ఓన్లీ అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా వచ్చారు. అంతేకాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. ఫ్యామిలీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నా పక్కనే ఉన్నారు ఫ్యామిలీ, వాళ్ళ వీడియో కూడా తీశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ మొత్తం ఒక హీరోకే అడాప్ట్ అయిపోయి వాళ్ళ మూవీస్ కి రిలీజ్ కి వచ్చి ఎంజాయ్ చేయటం. ఇంకా బ్రేక్ లో అయితే మన వాళ్ళు ఓజీ అని అరిసి ఆ టేజర్ ఏమైనా వేస్తారేమో ఆశతో చూశారు. కానీ అది అయిపోయేసరికి కేక్ తీసుకొని బయటకు వచ్చేసారు. నాకైతే చాలా బాగా కోపం వచ్చింది. అది ఎందుకు అనుకుంటున్నారా? అమ్మ తోడు మూవీ అయ్యేదాకా ఒక్కడు కూడా సీట్ లో కూర్చోలేదు. చూశారు కదా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయో. సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ CMJ Vlogs.